ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆ రోజు నన్ను భోంచేసావా అని అడిగారు. లేదా ఆంటీ చేయలేదంటే, ఎందుకమ్మా మా ఇంట్లో తినే అని చెప్పి అన్నారు. సరే కదా ఆంటీ పెట్టండి అని చెప్పంటే ఆ రోజు ఒక కర్రీ చేశారనమాట. బంగాళదుంప మసాలా అని చెప్పి గుంటూరు స్టైల్లో, వాళ్ళు గుంటూరు. ఇంకంతే, ఆ కర్రీకి నేను అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను. అది ఆంటీ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆంటీ నా కోసం అది చేస్తారు. లేదు లేదు నేనే చేయించుకుంటా దగ్గరుండి, ఆంటీ చేయండి చేయండి అని. ఇంకా నాకు గోల పడలేక, లేదమ్మా ఒకసారి నేను చేస్తాను నాతో పాటు నుంచొని చూడు అని చెప్పి అన్నారు. ఆ కర్రీ కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా నేను ఎంత తీసుకోవాలో మిక్సీలో కరెక్ట్గా క్వాంటిటీతో సహా చూపించాను. అంత తీసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి ఒక ఆనియన్ కూడా చూపించాను కదా, ఇంక అన్నీ కలిపి మిక్సీ పట్టించి బంగాళదుంపలన్నీ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఆ ఆయిల్లో పసుపు, కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అంతా కేజీ పొటాటోస్కి అనమాట. మంచిగా మసాలా కూడా వేసుకొని ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి. అది దగ్గరికి అయ్యే వరకు చేయాలన్నమాట. దగ్గరుండి కలుపుతానే ఉండాలి. అది మాడనివ్వకూడదు. మాడిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, మంచి టేస్ట్ రాదనమాట. సో దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలి. పాపం మా ఆంటీ నా కోసం ఎన్నిసార్లు చేశారో, ఎంత కష్టపడి చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈసారి మనమే చేయాలి, అంత బాగా నేర్చుకోవాలన్నమాట. అందుకే మంచిగా వీడియో తీసుకున్నాను. తర్వాత పొటాటోస్ వేసుకొని ఇలా ఫ్రై దగ్గరికి అయ్యేలా చేసుకోవడమే, అంతే. కర్రీ అంతే అని కాదు, కష్టమే కానీ చేయాలి. ఇదన్నమాట ఈరోజు మనకి మీల్. సూపర్ ఉంది కర్రీ అయితే.